SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ టాకీస్ చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. అనంతరం అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమ్మ సేవా సమితి గౌరవాధ్యక్షుడు డాక్టర్ విష్ణువర్ధన్ రావు, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, కోశాధికారి వెనిగళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్టీఆర్ లాంటి యుగ పురుషుడు మరొకరు మళ్లీ జన్మించరని అన్నారు. రాజకీయ రంగాన్ని నిరుపేదల చెంతకు తీసుకువెళ్లిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వడ్డ వినయ్ కుమార్, గద్దె శ్రీనివాస్, గంగవరపు శ్రీహరి, బెనర్జీ, నాగమల్లేశ్వరరావు, బాలిన ప్రసాద్, కొడాలి అనిల్ కుమార్, సబ్బినేని సుబ్బారావు, అడుసుమిల్లి సుభాష్ చంద్రబోస్, ఏజర్ల మాధవరావు, రవీంద్రబాబు, సూర్యకుమార్, గంగాధర్, విశ్వేశ్వరరావు, మేడసాని కేశవ్, పెండ్యాల సుబ్రహ్మణ్యం, పచ్చవ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏమైంది రాలేదు 102వ జయంతి ఉత్సవం జరుగుతుంది. వారు మహానుభావులు, పెదవలసి ఈ ప్రపంచంలోనే దైవంగా చెప్పాలనుకుంటే మహానుభావులు వారు మొట్టమొదట సినిమా ఫీల్డ్లో బాగా అభివృద్ధి చెందినవారు. దాదాపు 300 సినిమాలు వారు తీశారు. ఏ సినిమా తీసినా కానీ అది ప్రసిద్ధి చెందిన సినిమా ఉంటుంది. ప్రజలందరూ దాన్ని చాలా విపరీతంగా పడి చూసేవారు. ఆయన ఎన్టీ ఓడు అనేవారు. వీక్షకులందరూ ఎన్టీ ఓడు అంటే ఒక ప్రబంధం. ఆయన అట్లా 300 సినిమాలు తీసి ప్రజల హృదయాల్లో నిలిచారు. చాలా సంవత్సరాలు సినిమాలు తీసిన తర్వాత దాంట్లో యాక్టర్ గాను, తర్వాత డైరెక్టర్ గాను, ప్రొడ్యూసర్ గాను ఎన్నో విధాల సినిమా ఫీల్డ్కి వారు ప్రత్యేకంగా ఈ దేవుడు వాటికి సంబంధించినటువంటి యాక్షన్స్ మాత్రము ఆయన్ని తీసివేసేవారు ఎవరూ లేరు. వారికి సమానమైన వారికి రాదు. ఆయన కృష్ణుడి వేషం వేసినప్పుడు ఆయన విగ్రహాలు తీసుకుని ప్రతి ఇంట్లోనూ పూజా గదిలో వారి ఫోటో ఉండేది. అంటే దాదాపు కృష్ణుడితో సమానంగా ఆయన్ని పూజించే వరకు ఆయన శ్రీకృష్ణుడు. సినిమా ఫీల్డ్లో చాలా వరకు ఉన్న తర్వాత వారి కొంచెము విశేషంగా మారిపోయి పాలిటిక్స్లోకి రావాల్సి వచ్చింది. దానికి కూడా ఒక కారణం కూడా చిన్న కారణం ఉన్నది. చీఫ్ మినిస్టర్ గారు ఒక ఆయన గెస్ట్ హౌస్లో శ్రీ మినిస్టర్ గారు బుక్ చేస్తున్నారు. రామారావు గారు వెళ్తే పక్కన ఊళ్ళో ఏదో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే వారు రిజెక్ట్ చేశారట. ఆ పక్కన ఈ సినిమాలో పనిచేసే రామారావు గారు ఉంటారు. ఆ రోజున రామారావు గారు పాలిటిక్స్లో రావడానికి ట్రై చేస్తున్నారు. తర్వాత పాలిటిక్స్లోకి వచ్చారు. 1980 ప్రాంతాల్లో పార్టీ పెట్టారు. తెలుగుదేశం పార్టీ పెట్టి దాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి 9 నెలల్లో పాలిటిక్స్లో చీఫ్ మినిస్టర్ అయినటువంటి మొదటి వ్యక్తిగా భారతదేశంలో ఆయన పనిచేశారు. సరే, వారు చేసినటువంటి కార్యక్రమాలు, ప్రాజెక్ట్స్, అభివృద్ధి వ్యవహారాలు చెప్పలేనన్నీ ఉన్నాయి. ఆయన పద్మశ్రీ అవార్డు కూడా ఆయనకు వచ్చింది. నట సార్వభౌమ అనే బిరుదు ఉంటున్నాడు. అలాగా ఆయన చేసేటువంటి అద్భుతాలు, పరిపాలనలో వైవిధ్యాలు, దాదాపు ఆయన ఆరోగ్యం బాగున్నట్లయితే ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయి చూపించవలసిన వ్యక్తి దురదృష్టంతో ఆరోగ్యం బాగుపడుతున్నారు. ఆయన చేయలేకపోయారు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే మనమంతా మద్రాసు కాన్స్టిట్యూన్సీ దాంట్లో ఉండేవాళ్ళు గవర్నమెంట్. మనందరినీ మద్రాసు అనేవారు. తెలుగు అంటే ఎవరికి అట్టి పరిస్థితుల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, ఆంధ్రులు ఉన్నారు. ఆంధ్ర అంటే తెలుగు మొత్తం తెలిసిన వాళ్ళని ఆంధ్రులు ఉన్నారు. ఆంధ్రులు అంటే చాలా ప్రసిద్ధి చెందినవారు, అన్ని దేశాల్లోనూ అన్ని అభివృద్ధికి చెందిన ఉన్నవారు అని ప్రజలందరికీ ప్రపంచమంతా తెలియజెప్పినటువంటి మహానుభావుడు. కమ్మ సేవా సమితి మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల తరఫున
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంత్యోత్సవం సందర్భంగా ఈరోజు ఆయనకు ఘనంగా పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది. ఆయన సాంఘికంగా, రాజకీయంగా, సినీ పరిశ్రమ పరంగా అన్ని విధాల రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఉపయోగకరంగా ఎన్నో పనులు చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి మా కమ్మ కులంలో పుట్టినందుకు మేము గర్విస్తూ, అలా ఆయన యొక్క దీన్ని గర్విస్తూ మేము ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. డాక్టర్ నట సార్వభౌమ నట విఖ్యాత నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు లక్ష్మీరాయిస్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మా కమ్మ సేవా సమితి ఈ కార్యక్రమంలో సభ్యులందరూ పాల్గొని ఈ నివాళుల్లో అర్పించి, అలాగే ఈరోజు ఆయన జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా మేము ముందుకు వెళ్తామని కోరుతున్నాం. అలాగే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ₹2 కిలో బియ్యం కానివ్వండి, పట్వారీ వ్యవస్థను తీసేసి మండల వ్యవస్థను తీసుకురావడం కానివ్వండి, సినీ ఫీల్డ్లో ఎవరు ఆయనంత ఎత్తుకు ఎదగలేని పరిస్థితుల్లో కూడా ఆ రోజుల్లో ఎంతో చక్కగా నటించి అసలు కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు, రాముడు అంటే ఎలా ఉంటాడు అనేది తెలవని వాళ్లకు కృష్ణుడు అంటే ఈయన ఎన్టీఆర్ లాగా ఉంటాడు, రాముడు ఎన్టీఆర్ లాగా ఉంటాడు, శివుడు ఎన్టీఆర్ లాగా ఉంటాడు, శివుడు ఎన్టీఆర్ దేవుడు అనే విధంగా దేశంలో అసలు దేవుళ్ళలాగానే ఆయన ఫోటోలను పెట్టుకొని పూజించడం జరిగింది. 9 నెలల్లో రాజ్యాన్ని ఒక పార్టీని స్థాపించి, తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎంతో ఉన్నతికి తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి అవ్వడం అసలు గిన్నిస్ బుక్ రికార్డ్. అసలు ఎవరు కూడా 9 నెలలు ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ పార్టీని అంత తొందరగా పై స్థాయికి తీసుకెళ్లిన సందర్భాలు లేవు. పాత మంచిర్యాలలో విద్యుత్ సమస్యను పరిష్కరించడానికి 4 ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగానే విద్యుత్ శాఖ అధికారులను ప్రమాయించి ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేయించారు. అందులో భాగంగా ఈరోజు కచ్చెరువు చౌరస్తా, మేరవాడ, మధురానగర్, పాత మంచిర్యాల రోడ్డు వద్ద ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు పాత మంచిర్యాల 8వ వార్డు 9వ వార్డులలో 8వ వార్డుకు 2 ట్రాన్స్ఫార్మర్లు, అదేవిధంగా 9వ వార్డుకు 2 ట్రాన్స్ఫార్మర్లను మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ గారి మరి లో వోల్టేజ్ సమస్య మరి వారి దృష్టికి తీసుకెళ్లగానే ఇటు కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మరి అధికారులకు వారు చెప్పగానే మరి వారు వెంటనే స్పందించి ఈ 4 ట్రాన్స్ఫార్మర్లను పెట్టి లో వోల్టేజ్ సమస్యను తీర్చడం జరిగింది. ఈ పట్టణంలో కాకుండా నియోజకవర్గ స్థాయిలో పెద్దలు ప్రేమ్సాగర్ గారు గెలిచిన వెంబడే మన ఏదైతే పవర్ డిపార్ట్మెంట్ అధికారులతోని దాని కారణంగా టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, ఎలక్ట్రిక్ సంబంధించిన వస్తువులన్నీ మరి ఇళ్లలో పాడవుతున్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పేదలలో లోల సమస్యల ఉద్దేశంతో ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్లు పెట్టాలని చెప్పేసి కొటేషన్ లేపించి మరి ముందుండి 1కి 4 సార్లు చెప్పి మరి ప్రతి కాన్స్టిట్యున్సీలోని ప్రతి గ్రామంలో పెట్టించిన ఘనత పెద్దలు ప్రేమ్సాగర్ గారిది. ఎక్కడైతే మరి ప్రజలకు సమస్య ఉందో, ఎక్కడైతే ప్రజలకు మరి ఇబ్బంది ఉందో అక్కడ ఆ పనులు చేపించే కార్యక్రమాన్ని ప్రేమ్సాగర్ గారు ముందుండి మరి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఎప్పటికప్పుడు ఇటు చర్చించుకుంటూ, ఆ విధంగా అధికారులతో చర్చించుకుంటూ సమస్యలు తీర్చే దిశగా మరి వారు అడుగులేస్తున్నారు. అందులో భాగంగా ఏదైతే మన ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు తీసుకున్న సందర్భం, ఏదైతే ముఖ్యంగా పేద ప్రజలను ఉద్దేశించి
ప్రతి కార్యక్రమం తీసుకొని వారి వెన్నుదన్నుగా ఉంటుండు. మరి అదేవిధంగా సూర్యకుమార్ కూడా ఎన్నో కార్యక్రమాలు అంటే పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడైతే మా సమస్యలను అవన్నీ కూడా నోటు చేసుకొని మరి వారు గెలిచిన తర్వాత ఒక్కొక్కరిగా సమస్యను తీర్చుతూ మరి పెద్దలు వారిద్దరు కలిసి ఈరోజు నియోజకవర్గాన్ని ఒక అద్భుతమైన స్థాయిలో మరి డెవలప్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అదేవిధంగా పాత మంచాల్లో ముఖ్యంగా ఇక్కడ ఎంతో మంది నాయకులు మరి ఎమ్మెల్యేలు గారు, చైర్మన్లు అయ్యారు. అయినప్పటికీ కూడా ఒక నియమ నిబద్ధతతో పనిచేయకుండా కేవలం ఒక రాజకీయ ఉద్దేశంతోనే పోయారు. అందుకే ఈరోజు పాత మంచాల వెనుకబడి ఉండడానికి కారణం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముందు ఏదైతే రాబోయే రోజులలో ఎక్కడైతే రోడ్లు లేవో, ఎక్కడైతే డ్రైన్లు లేవో అవన్నీ కూడా తీర్చే దిశగా అడుగులేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు ప్రేమసారావు గెలిచిన వెంబడే రంగపేట, అదేవిధంగా పాత మంచాలలో దాదాపుగా రంగపేటకు మరి 2,50,00,000 కావచ్చు, ఇక్కడ మరి 30 లక్షలు, అదేవిధంగా అంతా ముందు ఒక 15 లక్షలు, మొత్తం దాదాపుగా 3 కోట్ల రూపాయలు పెట్టిన ఘనత మరి చరిత్ర మరి ప్రేమసారావు గారిది. కానీ ముందున్న ఎమ్మెల్యే గారు మొత్తం కలిపితే 1 కోటి రూపాయలు 5 ఏళ్ల కాలంలో 1,50,00,000 పెడితే ఎక్కువ. అంటే పేరు గొప్ప, మరి ఊరు దిబ్బన్నట్టుగా పాత మంచాలు ఉంది. కానీ ఈ రోజు ఖచ్చితంగా పాత మంచాల సస్యశ్యామలుగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ప్రేమసారావు గారి మరి కృషి అవసరం. వారి విజన్ కు నిదర్శనం పాత మంచాల. ఎన్నో కార్యక్రమాలు ముందు చేస్తున్నాం. అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంట్ విన్నపం, ఏదో చిన్న మరి ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా మరి వారికి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఎంబడెంబడే చేస్తూ మాకు తోడ్పాటుగా ఉన్నటువంటి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, అదేవిధంగా మా నాయకులకు, ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాత మంచిర్యాల ప్రజలకు అందరికీ నమస్కారాలు. పాత మంచిర్యాలలో 4 ట్రాన్స్ఫార్మర్లు సాధించడం జరిగింది. అది ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రేమసారావు గారి ఆధ్వర్యంలో ఈ ట్రాన్స్ఫార్మర్లు సాధించడం జరిగింది. ముఖ్యంగా లోయర్ డివిజన్ ఉన్న ప్రాంతాలలో మనకు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చినామో అవి పూర్తి చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎమ్మెల్యే గారు మన పాత మంచిర్యాల 22 ఎకరాలలో ఇక్కడ లోయర్ డివిజన్ ఉందని తెలుపగానే ఆ 22 ఎకరాలలో మనకు సబ్ స్టేషన్ కూడా రేపు రాబోయే రోజుల్లో అది కూడా పూర్తయ్యే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మధురా నగర్, మన గురిజాల అపార్ట్మెంటు, కచ్చిరికాడ, మేరవాడకు ఈ 4 శాంక్షన్ అయినాయి. ప్రజలకు దృష్ట్యా లోయర్ ఉన్న సమస్యలకు ప్రజలు తెలుపగానే మేము కరెంటు ఏడీ గారు, డీ గారికి తెలుపగానే వారు స్పందించి మాకు ఈ ట్రాన్స్ఫర్ లేపించినందుకు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ 2 వాళ్ళు డెవలప్మెంట్లో ముందంజలో ఉన్నాయి. ఎమ్మెల్యే గారు తెలుపగానే రోడ్స్ కానీ, రేట్స్ కానీ ప్రజలకు ఏవి లేని ప్రాంతాల్లో డెవలప్మెంట్ చేయాలని ఎమ్మెల్యే గారు మాకు కూడా సూచించారు. ఎందుకంటే ముఖ్యంగా రంగంపేట, ఆండలమ్మ నగర్, ఈ పాత మంచిర్యాల స్లమ్స్ ఏరియా కాబట్టి, మురికివాడలు కాబట్టి ఇలాంటి ప్రాంతాలకు ఎమ్మెల్యే గారు అధికంగా డబ్బులు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రజలను మీరు కూడా దయ తెలిసి ఎలాంటి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆ అభివృద్ధి పనులను మేము చేయాలని మేము నిర్ణయిస్తాము. మీరు ఎమ్మెల్యే గారు చేస్తున్న దానికి రేపు రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా, ఏ మంచి పనికైనా మీరు ఎమ్మెల్యే గారిని దీవించి, ఇక్కడ లోకల్ ఉన్న నాయకులను దీవించాలంటే మరి మేము ఇంకెక్కువ పనిచేసే సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా గమనించాలి, ఇంత వాళ్ళకున్న నాయకులకు ఓటేయద్దు, ప్రజల మధ్య తిరిగే నాయకులకు ఓటేయాలని మరొకటి తెలియజేస్తూ, మీరు ఈ 8-9 వాళ్లకు ఏ సమస్య ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా మీరు మాకు ఎవరికైనా తెలియజేస్తే మేము ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లి మీ ఆ పనిని ముందుండి సానుకూలంగా స్పందించి ఆ పనిని చేయబడతామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలోకి వచ్చిన ఈ 2 వాళ్ళ ప్రజలకు, నాయకులకు, పార్టీ నాయకులకు, ముఖ్య నాయకులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. దస్తూరాబాద్ మండలంలోని ఆకొండపేట గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం దస్తూరాబాద్ పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఖానాపూర్ సిఐ అజయ్, ఏఎస్ఐలు సాయికుమార్, కృష్ణసాగర్ రెడ్డి సరైన ధృవీకరణ పత్రాలు లేని 61 ద్విచక్ర వాహనాలు, 1 ఆటో, 1 కారుకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా కేఎస్పీ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ముఖ్యంగా రైతులు వర్షాకాలం మొదలు కావస్తున్నందున నకిలీ విత్తనాలను గుర్తించి సమాచారం ఇవ్వాలన్నారు. విత్తనాలకు ఖచ్చితంగా రసీదు తీసుకోవాలని సూచించారు. బండి ఇస్తున్నారు సార్, బండిని అబ్జర్వ్ చేస్తున్నారు. చిన్నపిల్లలకి బండి ఇస్తే తండ్రిది కూడా రెస్పాన్సిబిలిటీ. యాక్సిడెంట్ చేస్తే ఒకవేళ చిన్నపిల్లడు చచ్చిపోయిన అనుకో తండ్రి మీదే కేసు, చచ్చిపోయిన కేసు. వాడందరూ వాడు చచ్చిపోయినా కూడా తండ్రి మీద కేసు. తండ్రే కాదు, ఆ బండి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి మోటార్ సైకిల్ కానీ ఏదైనా సరే వెహికల్స్ విషయంలో కొనేటప్పుడు, అమ్మేటప్పుడు, ఇచ్చేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేనివాడికి మీరు బండి ఇవ్వద్దు. డ్రైవింగ్ లైసెన్స్ లేనివాడికి బండి ఇస్తే డ్రైవింగ్ ఓనర్, ఆ వెహికల్ ఓనర్ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది కేసుకి. కాబట్టి ఈ విషయాలు చెప్దామని మీ ముందుకు వచ్చి
రావడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికి ఎవరు ఫోన్ చేసింది సీక్రెట్, అది ఎవరు చెప్పరు. ఇక పలానా వెంకటేశ్వరరావు లేదా పలానా పోషిగా ఇగురు నుంచి అక్కడపేట నుంచి ఫోన్ చేసింది అనేది ఉండదు. ఇక ఇది డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్తుంది. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వస్తుంది. వాడు మధ్యలో ఇంకొకడు ఉంటాడు, వాడు సీక్రెట్ ఇది చెప్పకూడదు, నా నెంబర్ చెప్పకూడదు అని చెప్పడం. పలానా చోట కాందాయి అమ్ముతుండో పలానా అమ్ముతుండో ఇప్పుడు తీసుకొచ్చిందని చెప్పండి వెళ్ళి మా వాళ్ళు వస్తారు వేసుకుని వస్తారు. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ వ్యసనము ఒకటి చూసి ఒకడు ఇద్దరు అంత పాడైపోతున్నారు. పేపర్లో టీవీలో చూసి ఉంటారు, చంపుతున్నారు, మనుషులు చంపుతున్నారు. విపరీతంగా అయిపోయింది. ఇది ఒక సమస్య అయిపోయింది. ఇప్పుడు గంజాయి పండించినా అమ్మినా వాడినా మాకు అందరినీ డైల్ చేయండి. మీ పేరు ఎవ్వరికి బయట పెట్టాం. మనం నక్సలైట్ సమస్యను ఎట్లా ఎదుర్కొన్నాం, మీ ఊర్లు కూడా వచ్చారు నక్సలైట్లు. అట్లాంటి కంటే ఇది పెద్ద సమస్య గంజాయి అనేది. గంజాయి నక్సలైట్ సమస్యని ప్రజల సహకారంతో పోలీసులు సక్సెస్ చేశారు. ప్రజల సహకారమే, మాకు గొప్ప లేదు. పలానా ఇంట్లో ఉన్నారు సార్, దడ ముందు సార్ అని మాకు ఫోన్ అయితే వచ్చేసినప్పుడు తగ్గ కొట్టేసాం. ప్రజల సహకారం లేదు, ఏ పని సక్సెస్ కాదు, ఏ పని కూడా సక్సెస్ కాదు. కాబట్టి దయచేసి ఎవరైనా గంజా పండించినా అమ్మినా తాగినా కూడా తాగినని శిక్ష ఉండదు, కానీ కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళ నిఘా పెడతాం. వాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అనేది కూడా మాకు ఇంపార్టెంట్. వాడు కాదు, వాడికి ఎవడు అమ్మకపోతే ఏం చేస్తాడు. ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే అసలు గంజా ఇప్పుడు దాకా లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే కరోనా టైంలో మొత్తం వైన్ షాప్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఎక్కడి నుంచి అమ్మినా కూడా క్లోజ్ అయిపోయినాయి. ముందు షాపు క్లోజ్ ఉన్నా అవన్నీ అయిపోయినాయి. పై నుంచి వచ్చేది ఉండదు కదా, అక్కడ ఆపేశారు కదా, గవర్నమెంట్ ఇచ్చేది ఆపేశారు. ఎవరి చేతుల్లో ఎక్కడ లేదు. పక్కన ఊళ్ళు పక్క జిల్లాలో ఉన్నామనే కూడా ఏ జిల్లాలో కూడా లేవు. అప్పుడు ఈ గాంజాని ఈ పక్కన ఇచ్చోళ్ళకి అక్కడ ఇక్కడ తెచ్చుకోవడం మొదలుపెట్టారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.